ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. రాత్రి భోజనాలకి కూర్చున్నారు. తండ్రి వాళ్ళు మరునాటి సాయంత్రం మద్రాసుకెళ్ళిపోతారు. లావణ్యకి కొడైలో ఉండాలని లేదు. ఏదో మనసులో చికాకు. రాఘవేంద్రరావుని చూసిన కొద్దీ కోపంగా ఉంది. ఎందుకలా ముంగిలా కూర్చుంటాడు? అతనికి పెళ్ళయిందా? తల్లిదండ్రులు లేరా? ఏం చదువుకున్నాడు? తండ్రిని అడిగితే ఈ విషయాలని చెబుతాడు. కానీ ఏదో సంకోచం తనని ఆ ప్రశ్నలడగ నీయడం లేదు. అతనికి బోటింగ్ వెళ్ళాలని, తనతో కబుర్లు చెప్పాలని ఉండదా? అతని నిర్లక్ష్యాన్ని హతమార్చాలి. అతనిని తన చుట్టూ తిప్పుకొని ఏడిపించాలి. అతను తనని పలకరించేటట్లు చేసి, అప్పుడు తను నిర్లక్ష్యంగా అతనికి మళ్ళీ విననట్లు వెళ్ళిపోవాలి. దేనికి అతిశయం? ఏవో తెలియని ఊహలు, చాపల్యాలు, చిలిపితనం లావణ్యకి ముందుకు ఉరకమని ప్రేరేపిస్తున్నాయి. భోజనం టైంలో ఆమె దుమ్మదుమ్మలాడింది. తల్లి, తండ్రి 10 సార్లు కారణం అడిగి అడుగులకి మడుగులొత్తారు. అతను మటుకు ఇవేమీ గమనించినట్లు భోంచేస్తున్నాడు. రాత్రి 11 అయింది. అందరూ పడుకున్నారు. బయట చిమ్మ చీకటి. లావణ్యకి నిద్ర పట్టటం లేదు. ఏదో అపజయం బాధిస్తుంది. ఏవో చిలిపి ఆలోచనలు మెరుస్తున్నాయి మనసులో. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిద్ర పట్టక గది బయట వరండాలోకి వచ్చింది. వరండా గాజు పలకల మీద ఎక్కడికో దీపకాంతి పడుతోంది. దాని వంకే చూస్తూ ఎక్కడి నుంచో ఈ కాంతి అనుకుంటూ తల తిప్పింది. అది రాఘవేంద్రరావు గదిలోంచి. అందరూ ఆ నిశ్శబ్ద నిశిదిలో నిద్రపోతూ ఉంటే అతనొక్కడే ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడా? రాస్తున్నాడా? వెళ్ళి చూస్తే ఇప్పుడు మాట్లాడతాడా? ఎరగనట్లు బాత్రూం వైపు వెళ్ళింది. లావణ్యకు తలుపు తెరిచి ఉన్న గది గుమ్మంలోంచి మంచం మీద పడుకొని